ఈ వీడియోలో మనం ది మెర్రీ జెంటిల్‌మెన్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 27 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన యాష్లీ తను చేస్తున్న డాన్సర్ జాబ్ అయితే కోల్పోతుందనమాట. తిరిగి తన హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు తన పేరెంట్స్ చేస్తున్న బిజినెస్‌లో చాలా లాసెస్ అయితే ఫేస్ చేస్తుంటారు. సో, ఆ బిజినెస్‌ని తనైతే రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. దానికోసం తను ఏం చేసింది? అసలు ఆ బిజినెస్ ఏంటి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది మెర్రీ జెంటిల్‌మెన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇది ఒక ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ మూవీ భయ్య. ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక నార్మల్ సింపుల్ లవ్ స్టోరీ అంతే. మూవీలో నాకు ఏమైనా నచ్చినవి ఉన్నాయంటే అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే బాగున్నాయి భయ్య. అంటే కొన్ని లవ్ మూమెంట్స్ కానీ, ఫ్యామిలీ మూమెంట్స్ కానీ ఇలాంటివి కొన్ని అయితే ఉంటాయి. అవి కొంచెం నాకు బాగా అనిపించాయి. అంటే క్లైమాక్స్లో లాస్ట్ ఒక 10 మినిట్స్ బాగుంది. ఉన్నదంతా కూడా మూవీ అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా మూవీస్ చూసేసాం ఈ టైప్వి. స్టోరీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటన్నది మనకి ఈజీగా తెలిసిపోద్ది. డిఫరెంట్ ఏముండదు. స్టార్ట్ టు ఎండ్ మూవీ అయితే టైం పాస్కి అయితే ఓకే, కానీ అంతకుమించి కొత్తగా చూద్దామంటే ఏముండదు. ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ చూపిస్తారు. సరే, తను రికవర్ చేయడానికి ఒక న్యూ ఐడియాస్ అయితే క్రియేట్ చేస్తుంది తను, యాష్లీ అన్న అమ్మాయి. సో, ఐడియాస్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్మూత్గా ఫ్లాట్గా వెళ్ళిపోతాయి. తనకు లవ్ స్టోరీ క్రియేట్ అవుతుంది. దాన్ని అలా తీసుకెళ్తారు. ఇంకా క్లైమాక్స్ ఏదో ఒకటి డ్రమాటిక్ ఎండింగ్ ఉండాలి కాబట్టి, ఏదో ట్విస్ట్ పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఏదో చిన్నది పెడతారు. ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అది కూడా స్టోరీకి కనెక్షన్ ఉంటుంది, కానీ అంత క్రియేటివిటీగా అనిపించదు అయ్యా. ఎమోషనల్గా ఏం కనెక్ట్ అవ్వం మనం. మా సర్లే చివరికి ఏం జరుగుతుందో తెలుసులే, త్వరగా కానీ చేయండి అన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా ప్రెడిక్టబుల్ అయితే అయిపోద్ది. క్లైమాక్స్ మాత్రం ఒక 10 మినిట్స్ అలా పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. మరీ పర్టికులర్గా చూడడానికంటూ కొత్తగా చెప్పడానికి ఏం లేవు భయ్య. టైం పాస్కి ఏం లేవు. తెలుగు డబ్బుడ్ మూవీస్ అనుకుంటే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి అండ్ అక్కడక్కడ ఎక్స్ప్రెషన్ సీన్స్ ఉంటాయి. సో, పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. చూడాలనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.